తిరుపతి జిల్లా మంథనిలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతుల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరై సినీ నటి మంచు లక్ష్మితో కలిసి డిజిటల్ తరగతుల్ని ప్రారంభించారు. మంథనిలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అనంతరం టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ మంథనిలో 6వ తరగతి గదులను డిజిటలైజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా 51 తరగతి గదుల్లో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని మంచు లక్ష్మి తెలిపారు. పెద్దపల్లికి వచ్చి 6 స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్ గా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ 51 స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. టీచ్ ఫర్ చేంజ్ ఏంటి అంటే ఓటీ సిటీస్ టౌన్స్ లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్ కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు అక్కర్లేదు, ఊర్లో ఉన్న ఒక్కరిని బాగు చేస్తే చాలు, వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని. హాస్పిటల్ కట్టించవచ్చు, గుడులు కట్టించవచ్చు, అనాథాశ్రమం కట్టించవచ్చు. కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందన్నమాట. ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటే. సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చెయ్యట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్ కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ 11 సంవత్సరాల క్రితం